నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో వ్యాపారం పుంజుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటు తర్వాత పెనుకొండ, ధర్మవరం, రాప్తాడు, పుట్టపర్తి నియోజకవర్గాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయి ప్రజలకు ఆదాయ మార్గాలు పెరిగాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పరుగు తీస్తుండగా హోటళ్లు, లాడ్జిలు, సూపర్ మార్కెట్లు ఇలా అనేక మార్గాల్లో వ్యాపారం సాగుతుండగా వీటి ద్వారా వచ్చే ఆదాయంతో ప్రజలు భూములు, స్థిరాస్తులపై పెట్టుబడులు పెడుతున్నారు. మరి అనంతపురం స్థిరాస్తి రంగ విశేషాలు శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం దూసుకుపోతోంది. 2 ఏళ్ల క్రితం వరకు మార్కెట్లో స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా స్తంభించిపోగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో వ్యాపారం పుంజుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటు తరువాత పెనుగొండ, ధర్మవరం, రాప్తాడు, పుట్టపర్తి నియోజకవర్గాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయి ప్రజలకు ఆదాయ మార్గాలు పెరిగాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పరుగులు తీస్తుండగా హోటళ్లు, లాడ్జీలు, సూపర్ మార్కెట్లు ఇలా అనేక మార్గాల్లో వ్యాపారం సాగుతుండగా వీటి ద్వారా వచ్చే ఆదాయంతో ప్రజలు భూములు, స్థిరాస్తులపై పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా పుట్టపర్తిలో 1,00,000 కోట్ల పెట్టుబడితో ఫైటర్ జెట్ విమానాల తయారీ పరిశ్రమకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయడంతో ఆ ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల పట్టణాలు, మండల కేంద్రాల్లో స్థిరాస్తి వ్యాపారం వేగంగా ముందుకు పోతోంది. తీవ్ర కరువు ప్రాంతంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా ముఖచిత్రం మారిపోతోంది. ఇప్పటి వరకు కరువు, వలసలతో బాధపడే ప్రజల గురించి అందరం చూశాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ప్రజల ఆదాయం పెరగడంతో స్థిరాస్తి వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల తయారీ పరిశ్రమ రాకతో తొండలు కూడా గుడ్లు పెట్టవని భావించే పెనుగొండ భూములకు ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. పెనుగొండ ప్రాంతంలో హోటళ్లు, లాడ్జీలు, వ్యాపార సముదాయాలు, సూపర్ మార్కెట్లు ఇలా అనేక మార్గాల్లో అక్కడ వేగవంతమైన అభివృద్ధి జరిగింది. అయితే 2024లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాకు పెట్టుబడులు తగ్గిపోవడం, అప్పటికే పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమైన జాకీ గార్మెంట్ పరిశ్రమలు వంటివి వెనక్కు వెళ్లిపోవడంతో ఒక్కసారిగా స్థిరాస్తి వ్యాపారం కుదేలయ్యింది. 5 ఏళ్ల పాటు ఎలాంటి అభివృద్ధికి నోచుకుని వైనంతో స్థిరాస్తి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ 2024లో టీడీపీ, కూటమి పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు మహర్దశ ఏర్పడింది. చాలామంది రియల్ ఎస్టేట్ వెనుకబడుతుంది, తగ్గిపోతుంది అనే కోణంలో మాట్లాడుతున్నారు. కానీ కొంతవరకు డెవలప్మెంట్స్ బాగా చేస్తుంది గవర్నమెంట్, కానీ అన్ని రంగాల్లో కానీ ముందుకు పోతున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా, అంటే కస్టమర్స్ కావచ్చు, ఇట్లా బిల్డర్స్ కావచ్చు, అందరూ కూడా ఒక పాజిటివ్ వేలో పోతున్నారు అనేది మాకు కొద్దిగా ఇప్పుడు ఈ 2-3 మంత్స్ నుంచి బాగానే రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడున్న మనకు అది ఎందువలన జరుగుతుంది అంటే, ఇప్పుడు మనకు ఒక బెంగళూరు టు అనంతపూర్ ఇది టోటల్లీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇది సో ఇప్పుడు కియా అక్కడి నుంచి తీసుకుంటే ఓపెన్ సైట్స్ కానీ, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో కానీ అన్ని రకాలుగా కూడా జనాలు అక్కడ మొగ్గు చూపుతున్నారు, అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉద్దేశం. సో అదేవిధంగానే మన అనంతపురం కూడా ఇక్కడ గుత్తి వరకు తీసుకుంటే అన్ని రకాలుగా మనము డెవలప్మెంట్ చేస్తుందనేది మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. మెయిన్ హైవే దాన్ని అంతా బాగా డెవలప్ జరుగుతుందనేది మేము అనుకుంటున్నాము. సో అదే ప్రకారంగా రిజల్ట్ కూడా వస్తుంది. కియా పరిశ్రమ రాకతో పెనుగొండ, ధర్మవరం, రాప్తాడు, పుట్టపర్తి నియోజకవర్గాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నాయి. జిల్లాకు సుదీర్ఘమైన 44వ నెంబర్ జాతీయ రహదారి ఉండడం, బెంగళూరు విమానాశ్రయం నగరం సమీపంలో ఉండడం బాగా కలిసి వచ్చే అంశంగా మారింది. బెంగళూరులో ఇంటి స్థలాలు, విల్లాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు కర్ణాటక సరిహద్దు దాటి పక్కనే ఉన్న హిందూపురం నియోజకవర్గంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చిలమత్తూరు, హిందూపురం మండలాల్లో స్థిరాస్తి వ్యాపారం వేగం పుంజుకుంది. పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్లలో కర్ణాటక నుంచి వచ్చి ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో ఏపీ నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులు భూములు, ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పెట్టుబడులతో వ్యాపారాన్ని పరుగులు తీయిస్తున్నాయి. కియా కార్ల పరిశ్రమకు విడిభాగాలు అందించే అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో పెనుగొండ చుట్టుపక్కల పరిశ్రమలు విస్తరించాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న సుమారు 6,000 మంది సమీప పట్టణాల్లో నివాసాలు ఉండడంతో ఇంటి అద్దెలు, వారు కొనుగోలు చేసే వస్తువుల ద్వారా స్థానిక గ్రామాల్లో ప్రజలకు ఉపాధి ఏర్పడి ఆదాయం పెరిగింది. కియా, దాని అనుబంధ పరిశ్రమల్లో సుమారు 10,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండటంతో పెనుగొండ నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయి.
అక్కడ బెంగళూరు నగరాన్ని తలపించేలా హోటళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మాణాలు చేయడంతో 24 గంటలు వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. ఈ పరిణామాలన్నీ స్థిరాస్తి వ్యాపారానికి, వ్యాపారులకు బాగా కలిసి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలకు అన్ని కలిసి వచ్చే అంశాలు ఉండడంతో స్థిరాస్తి వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో కొంత మందకొడిగా సాగిన అపార్ట్మెంట్లు, ఇంటి స్థలాల అమ్మకాలు ప్రస్తుతం వేగంగా నిర్మాణాలవుతూ అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్రం వ్యాప్తంగా చూస్తే అనంతపురం జిల్లా చాలా బెటర్గానే ఉంది బిజినెస్. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నాయన్నమాట రియల్ ఎస్టేట్ డెవలప్ కావడానికి. ముఖ్యంగా పుట్టపర్తిలో ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేషన్ చేయడము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా పాలసముద్రం దగ్గరలో రావడము, కియా యొక్క యాన్సిలరీ యూనిట్స్ కూడా అనంతపురం జిల్లాలోనే రావడము, ఇండియాలోనే పొడవైన జాతీయ రహదారి మనకి ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి పోతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అనేక రకమైనటువంటి యూనివర్సిటీలు కూడా అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడా చాలామంది అనంతపురంలో నివసించడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, అదేవిధంగా గ్లోబల్ కండిషన్స్ని పరిశీలించినా కూడా అనంతపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకసారి ప్లాట్ కొన్న తర్వాత ఆ ప్లాట్ డిప్రిషియేషన్ అనేది ఉండదు, అప్రిషియేషనే ఉంటుంది. కాబట్టి ప్లాట్ కానీ, బిల్డింగ్స్లో కానీ, వెంచర్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే అది లాభదాయకంగా ఉంటుందనే భావనతోనే చాలామంది ముందుకు వస్తున్నారు అన్నమాట అని భావిస్తున్నాము. అనేక రకాలైనటువంటి పరిశ్రమలు వస్తున్నాయి. చాలామందికి ఉపాధి లభిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి, దాదాపు నార్త్ ఇండియా, వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవడానికి కూడా ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా ఒకప్పుడు కరువు ప్రాంతము, ఇక్కడ ఉపాధి లేదు అనే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అనంతపురం జిల్లాలో ప్రధానంగా తాగు, సాగునీటి సమస్య పరిష్కారం కావడంతో అక్కడ అభివృద్ధి పరుగులు తీస్తోంది. హంద్రీనీవా కాలువ వెడల్పు చేయడం, 264 చెరువులకు నీరివ్వడంతో గ్రామాల్లో వలసలు ఆగి రైతులు, కూలీలకు చేతి నిండా పని దొరికింది. ఈసారి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు రికార్డు స్థాయిలో ఉమ్మడి అనంతపురం జిల్లాకి చేరాయి. ఏటా 38 నుంచి 40 టీఎంసీలు మాత్రమే ఉమ్మడి జిల్లాలకు వస్తుండగా కాలువ వెడల్పుతో ఈసారి 50 టీఎంసీల నీరు జిల్లాకు చేరి రికార్డు నమోదయ్యింది. దీంతో పంటల దిగుబడి కూడా బాగా రావడంతో ప్రజలు స్థిరాస్తి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మామూలుగా పంటలు చేతికొచ్చాక రైతు కుటుంబాలు బంగారు నగలు కొనుగోలు చేస్తూ పెట్టుబడి పెట్టడం సాధారణం. కానీ బంగారం ధరకు రెక్కలు రావడం, ఇంట్లో భద్రత లేకపోవడం వంటి కారణాలతో బంగారంపై పెట్టుబడులు బాగా తగ్గాయి. గ్రామీణులు ఎక్కువగా ఇంటి స్థలాలు, భూములు కొనుగోలు చేస్తున్నారు. అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ పట్టణాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు స్థిరాస్తి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, ఇంటి స్థలాల వెంచర్లు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. మీరు గతంలో చూస్తే మనకి ఎప్పుడే కానీ ఇక్కడ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో హైరేజ్ అపార్ట్మెంట్స్, హైరేజ్ బిల్డింగ్స్ కట్టిన దాఖలు లేవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దాన్ని తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ హైరేజ్ బిల్డింగ్ కట్టడానికి అని చాలా ప్రాముఖ్యంగా వస్తున్నారు. అదేవిధంగా గత ఒక 6 నెలల నుంచి చూసుకుంటే మీకు ఈ రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఇండివిజువల్ ఫ్లాట్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల మడకసిరిలో రీసెంట్గా ఈ సోలార్ గార్మెంట్స్, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి దగ్గర రీసెంట్గా జరిగినటువంటిది కియా పరిశ్రమ, అనంతపూర్, కొన్ని వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ అధికారులు కానీ, మరి దీని వెనుక ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ముఖ్య నేతలకు అందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. చిన్న నగరమైన పుట్టపర్తి ఈరోజు చూస్తే ఒక మహానగరంలాగా కనపడుతుంది. గత ఒక 5 సంవత్సరాల్లో ఏమీ లేని అభివృద్ధి ఒక కేవలం 2 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చెందిందంటే ఇంకా 3 సంవత్సరాల్లో మీరు దాని మహానగరంగానే చూసుకోవచ్చు సార్. మీరు ఉరవకొండ నియోజకవర్గంలో కూడేరు వద్ద కార్గో విమానాశ్రయం వచ్చే అవకాశాలు ఉండడంతో ఆ మండలంలో స్థిరాస్తి వ్యాపారం వేగం పుంజుకుంది. ఇప్పటికే జిల్లా అధికారులు పలుమార్లు అక్కడి భూమిని పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేయడంతో వేగంగా భూసేకరణ కార్యక్రమం చేపట్టారు. ఆ మండలంలో కనీసం 2000 ఎకరాల భూమి సేకరించి కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలో ఉంది. ప్రతిపాదిత విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున స్థిరాస్తి కొనుగోలుపై పెట్టుబడులు పెడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూసేకరణలో భూమి కోల్పోయిన వారికి ప్రభుత్వం పరిహారం ఇస్తోంది. గతంలో భూపరిహారంతో రైతులు బంగారంపై, మరోచోట వ్యవసాయ భూమి కొనుగోలు చేయడంపై పెట్టుబడులు పెట్టేవారు. అయితే ప్రస్తుతం భూపరిహారం అందుకున్న రైతులు స్థిరాస్తులపై, ముఖ్యంగా అపార్ట్మెంట్లలో, ఫ్లాట్ల, సమీప పట్టణాలు, అనంతపురం, పుట్టపర్తి నగరాల్లో ఇంటి స్థలాల కొనుగోలుపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో అటు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో వచ్చే పరిశ్రమలతో వేగంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. తద్వారా ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను సంప్రదిస్తూ ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలకు అన్నీ కలిసి వచ్చే అంశాలు ఉండడంతో స్థిరాస్తి వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో కొంత మందకొడిగా సాగిన అపార్ట్మెంట్లు, ఇంటి స్థలాల అమ్మకాలు ప్రస్తుతం వేగంగా నిర్మాణాలవుతూ అమ్మకాలు జరుగుతున్నాయి.
వేడి పెరిగే కొద్దీ ప్రమాదాలు పెరుగుతున్నాయా? వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల్ని దాటుతుండటంతో ఏసీల వినియోగం అమాంతం పెరిగింది. గంటల తరబడి నిరంతరం పనిచేసే ఏసీలు కొన్నిసార్లు అధిక ఒత్తిడికి గురవుతున్నాయి. ఇప్పుడు 15 నుంచి 20 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. దీంతో కంప్రెషర్, వైరింగ్, మోటార్ భాగాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోతే చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఏసీ అంటే కేవలం కూలింగ్ ఇచ్చే యంత్రం మాత్రమే కాదు. విద్యుత్, గ్యాస్, హీట్ ఈ మూడు కలిసి పనిచేసే సిస్టమ్. అందుకే చిన్న లోపం వచ్చినా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలోనే ఎందుకు ఎక్కువగా ఏసీ ప్రమాదాలు జరుగుతున్నాయి? దీనికి కారణం యంత్రాలా, విద్యుత్ లోపాలా, లేక మన నిర్లక్ష్యమా? చూద్దాం. వేసవిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల్ని దాటుతూ ఉండటంతో ఏసీల వినియోగం అమాంతం పెరిగింది. గంటల తరబడి నిరంతరంగా పనిచేసే ఏసీలు కొన్నిసార్లు అధిక ఒత్తిడికి గురవుతున్నాయి. సాధారణంగా కొన్ని గంటల వినియోగానికి డిజైన్ చేసిన యంత్రాలు ఇప్పుడు 15 నుంచి 20 గంటల పాటు నిరంతరంగా పనిచేస్తున్నాయి. దీంతో కంప్రెసర్, వైరింగ్, మోటార్ భాగాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోతే చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదంగా మారుతోంది. ఏసీ అంటే కేవలం కూలింగ్ ఇచ్చే యంత్రం మాత్రమే కాదు. విద్యుత్, గ్యాస్, హీట్ ఈ మూడూ కలిసి పనిచేసే సిస్టమ్. అందుకే చిన్న లోపం వచ్చినా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏసీ ప్రమాదాల్లో అత్యధికం షార్ట్ సర్క్యూట్ వల్లే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పాత వైరింగ్, నాసిరకం వైర్లు, ఓవర్లోడ్ కనెక్షన్లు ప్రమాదానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా హై పవర్ ఏసీలకు సరిపడే ఎలక్ట్రికల్ లైన్ లేకపోతే వైర్లు వేడెక్కి మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఏసీకి కూడా విశ్రాంతి అవసరం. గంటల తరబడి నిరంతరంగా వాడితే కంప్రెసర్ హీట్ పెరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అవుట్డోర్ యూనిట్ అధికంగా వేడెక్కి కొన్ని సందర్భాల్లో పేలుళ్లకు కూడా కారణమవుతోంది అని నిపుణులు చెబుతున్నారు. ఏసీల్లో ఉపయోగించే రెఫ్రిజరెంట్ గ్యాస్ లీక్ అయినా ప్రమాదం జరుగుతుంది. గ్యాస్ లీకేజీ అనేది కనిపించని ప్రమాదం. ప్రత్యేకంగా ఇన్స్టలేషన్ సమయంలో నాణ్యత లేని పైపులు ఉపయోగిస్తే గ్యాస్ బయటకు రావచ్చు. కొన్ని గ్యాసులు మంటలను మరింత వేగంగా వ్యాపింపజేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఏసీ కొనుగోలు చేసిన తర్వాత సంవత్సరాల తరబడి సర్వీసింగ్ చేయించరు. దుమ్ము, మురుకు పేరుకుపోవడం వల్ల యంత్రం సరిగా పనిచేయదు. దీంతో విద్యుత్ వినియోగం పెరగడమే కాకుండా మోటార్ వేడెక్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చు కోసం కొందరు నాసిరకం వైర్లు, ప్లగ్స్, స్టెబిలైజర్లు ఉపయోగిస్తున్నారు. ఇవే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. అధిక లోడ్ను తట్టుకోలేక ఒక్కసారిగా మంటలు చెలరేగుతున్నాయి. ఏసీకి ప్రత్యేక పవర్ లైన్ ఏర్పాటు చేయాలి. ఐఎస్ఐ మార్కున్న వైర్లు మాత్రమే వాడాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించాలి. రాత్రంతా 16 డిగ్రీల వద్ద కాకుండా 24 లేదా 25 డిగ్రీల వద్ద ఉంచాలి. వోల్టేజ్ మార్పులు ఎక్కువగా ఉంటే స్టెబిలైజర్ వాడాలి. కాలిన వాసన వచ్చిన వెంటనే ఏసీ ఆఫ్ చేయాలి. అనుభవం లేని వారితో రిపేర్లు చేయించకూడదు. సౌకర్యం కోసం వాడే ఏసీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదకరంగా మారకూడదు. సమయానికి సర్వీసింగ్, సరైన వైరింగ్, నాణ్యమైన పరికరాలు, వేసవిలో చల్లదనంతో పాటు భద్రతపైన అంతే శ్రద్ధ అవసరం. ఇవే ప్రమాదాలను నివారించే ప్రధాన మార్గాలు అంటున్నారు నిపుణులు. ఫస్ట్ ఇన్స్టాలేషన్ అంటే ఒక స్టాండ్ కొట్టి ఒక ఇండోర్ ఫిట్ చేసి ఒక ఏసీ కనెక్షన్, ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చి పైపింగ్ చేసేస్తే అది కాదు. యాక్చువల్గా అనేది ఫస్ట్ వ్యాక్యూమైజేషన్ చేయాలి, ప్రెషర్ టెస్టింగ్ చేయాలి, లీక్ టెస్ట్ చేయాలి. అప్పుడు గ్యాస్ రిలీజ్ చేసి స్టార్ట్ చేస్తే అది ప్రాపర్ ఇన్స్టాలేషన్ అవుతుంది. దాంట్లో 100% మినిమం 10 to 15 ఇయర్స్ వరకు ఏసీ కంప్లైంట్ రాకుండా నడుస్తుంది. అది సిస్టమ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా చేయాలి. కూలింగ్ రాలేదు అంటే గ్యాస్ ఒకటే అని ప్రాబ్లం కాదు. అందులో సో మెనీ కాంపోనెంట్స్ ఉంటాయి. మనకు కాంపోనెంట్స్ కూడా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అవి ఎఫెక్ట్ అయ్యి కూడా మనకు కూలింగ్ అనేది రాకపోవచ్చు. అందులో మనకు చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఒకటే గ్యాస్ పోయింది అనేది అసలు యాక్చువల్గా అది సొల్యూషన్ కాదు, అది కంప్లైంట్ కాదు. అది యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్గా చెక్ చేస్తే అందులో వేరే డిఫెక్ట్ అనేది వెళ్తుంది. అది మెయింటెనెన్సే కావచ్చు. మనకు మెయింటెనెన్స్ లేకపోయినా కానీ కూలింగ్ రాదే ఏసీ. జనరల్గా మనకు మెయింటెనెన్స్ లేకపోతే మినిమం 50% కూలింగ్ అనేది తక్కువైపోతుంది. అంటే మనం 24 డిగ్రీస్ పెట్టుకున్నాము, ఒక రూమ్లో 15 మినిట్స్లో 24 డిగ్రీస్ రీచ్ అవ్వాలి. అదే మెయింటెనెన్స్ చేయలేదు అనుకోండి, అది వచ్చేసి ఆ 15 మినిట్స్ కాకపోయి హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అంటే ఆ కస్టమర్ టాలరెన్స్ చేయలేడు కదా ఆ టెంపరేచర్ని. అందుకోసానికని కూలింగ్ తక్కువైపోయింది, మీ గ్యాస్ తక్కువైందని చెప్పి. యాక్చువల్ గ్యాస్ అనేది ప్రాపర్ ఇన్స్టాల్ చేస్తే ఎప్పుడు గ్యాస్ అనేది తక్కువ కాదు. ప్రాపర్గా ఎవ్రీ ఇయర్లీ 3 months 3 times మనం సర్వీసింగ్ ఇస్తాము. మీకు 100% ఎఫిషియన్సీ మెయింటైన్ అవుతుంది, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, కూలింగ్ అనేది ప్రాపర్గా ఇస్తారు. ఏ ఏసీ అయినా కానీ సేమ్ ఇదే ఉంటుంది, ఇదే సైకిల్స్ ఉంటాయి. దీనిలో ఫిల్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ ఫిల్టర్స్ ఉంటుంది, కాయిల్స్ ఉంటాయి. అవుట్డోర్లో
కాయిల్స్ ఉంటాయి, ఇండోర్లో కాయిల్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. ఇవన్నీ మెయింటైన్ చేయకుంటే మీకు ఎఫెక్ట్ అయిపోతుంటాయి. ఎట్లా మనకి ఎందుకంటే దాని మీద డస్ట్ పార్టికల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఎఫెక్టివ్నెస్ అనేది తక్కువ అవుతుంది. సెన్సింగ్ ఎఫిషియన్సీ కూడా తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మీకు కూలింగ్ అనేది తక్కువైపోతుంది. ఇండోర్ క్లీనింగ్, కాయిల్ క్లీనింగ్, బ్లోవర్ క్లీనింగ్, అవుట్డోర్ క్లీనింగ్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ టెస్టింగ్, ఇవన్నీ ఒక పీరియడికల్ మెయింటెనెన్స్లో చెక్ చేస్తాము. మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా అవుతుంది. దానివల్ల కస్టమర్కు బెనిఫిట్ ఉంటుంది, ఏసీ మీద లోడ్ పడదు. ప్రకృతి అంటే మనసుకు ప్రశాంతత, పచ్చదనం అంటే జీవానికి ఊపిరి. కానీ అదే ప్రకృతిని చిన్న కుండీలో అందంగా తీర్చిదిద్దితే, చిన్న మొక్కలో పెద్ద వృక్షం అందాన్ని చూపిస్తే అదే బోన్సాయి కళ. ఇంటి బాల్కనీలో అయినా, ఆఫీస్ టేబుల్ పైన అయినా ఒక చిన్న బోన్సాయి మొక్క ఉంటే చాలు, ఆ ప్రదేశం మొత్తం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నగర జీవనంలో బోన్సాయి మొక్కలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. బోన్సాయి అనేది కేవలం మొక్క కాదు, ఒక కళ, ఒక సహనం, ఒక ధ్యానం లాంటిది. సాధారణంగా పెద్ద పెద్ద చెట్లను ప్రత్యేక పద్ధతుల్లో కత్తిరిస్తూ వాటి వేర్లు, కొమ్మలను నియంత్రిస్తూ చిన్న పరిమాణంలో పెంచుతారు. అలా చిన్న ఆకారంలో ఉన్న పెద్ద చెట్టు అందం మాత్రం అలాగే కనిపిస్తుంది. మరి బోన్సాయి మొక్కల విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిల్. ఒక సృజనాత్మక కళ. దీని ఉత్పత్తిలో కీలక దశలు ఉంటాయి. మొక్కల ఎంపిక అనేది కీలక ప్రక్రియ. మర్రి, రావి, జువ్వి వంటి స్థానిక రకాలతో పాటు దేశ విదేశీ రకాలను ఎంచుకుంటారు. మొక్కలకు కావలసిన ఆకృతిని ఇచ్చేందుకు అల్యూమినియం, రాగి తీగలతో కొమ్మలను వైరింగ్ విధానంలో వంచుతారు. వేళ్లు, ఆకులను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ మొక్క పరిమాణం పెరగకుండా ప్రూనింగ్ ప్రక్రియలో నియంత్రిస్తారు. మట్టి మిశ్రమంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రైనేజీ బాగుండేలా ఇసుక, కంపోస్ట్, గులకరాళ్లతో ప్రత్యేక మట్టిని ఉపయోగిస్తారు. ఖరీదైన బహుమతులకు బదులుగా ఇప్పుడు చాలా మంది బోన్సాయి మొక్కలను పర్యావరణ హితమైన బహుమతులుగా అందిస్తున్నారు. ఖరీదైన జెడ్, మనీ ట్రీ, ఇలా కొన్ని రకాల బోన్సాయి మొక్కలు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం కూడా వీటి గిరాకీ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. గుజరాత్లో నర్మదా డ్యాం వద్ద ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేసిన ఏక్తా నగర్లో వామన వృక్ష వాటిక ఏర్పాటు చేశారు. ఇందులో 450 కంటే ఎక్కువ జాతులకు చెందిన 1000కి పైగా బోన్సాయి మొక్కలు కొలువు తీరాయి. అరచేతిలో ఇమిడిపోయే వృక్షాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. బోన్సాయి వృక్షాలకు ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా ఇక్కడ ప్రత్యేక ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లాభాలు బాగానే ఉన్నా బోన్సాయి ఉత్పత్తిలో కొన్ని సవాళ్లు కూడా ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన కూలీల కొరత, మొక్కల్ని కత్తిరించడం, వైరింగ్ చేయడంలో ప్రత్యేక శిక్షణ లేకపోవడం మరో సమస్య. ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావడం మరో అంశం. మొక్క పరిపక్వతకు రావడానికి కనీసం 3 ఏళ్ల పాటు ఆగాల్సి ఉంటుంది. బోన్సాయి మొక్కల్ని పెంచడానికి చాలా ఓపిక అవసరమని సాగుదారులు చెబుతున్నారు. ఒక మొక్క పూర్తి ఆకృతి రావడానికి 2 నుంచి 5 ఏళ్ల వరకు పట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒక్కసారి అది తయారైతే దాని విలువ 100 రెట్లు పెరుగుతుందని, మార్కెట్లో ఒక్క మొక్కపై 30 నుంచి 50% వరకు లాభం ఉంటుందని వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ బ్యాంబూ మిషన్ వంటి పథకాల ద్వారా వెదురు ఆధారిత బోన్సాయి సాగుకు 50% వరకు రాయితీని అందిస్తోంది. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. గృహ నిర్మాణంలో నక్షత్ర బలానికి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పండి. ఇక్కడ నక్షత్ర బలము అనేటువంటిది గృహారంభంలో చూసుకుంటున్నాం శంకుస్థాపనకి. అదేవిధంగా గృహ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గృహప్రవేశం ముందు చూసుకుంటున్నాం. కానీ గృహ నిర్మాణము చేసేటప్పుడు వర్గు క్యాలిక్యులేషన్లో చూసుకోవట్లేదు. అదేంటండి వర్గు క్యాలిక్యులేషన్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఇక్కడ సహజంగా మనం అంతకుముందే చెప్పాం, ఒక ప్లాటు తీసుకున్నప్పుడు ఈ ప్లాటులో గృహం ఇన్నే ఏనుగు పాదాల లెక్క ఉండాలి అనేటువంటిది మనం అంతకుముందే చెప్పుకున్నాం. ఈ ఇన్ని ఏనుగు పాదాల లెక్కలో ఉన్నప్పుడు ఇంత ఆయంలో మనం స్థలంలో ఇంతలోనే మనం కట్టుకుంటున్నాం. అంటే ఇదంతా మనం ఏం కట్టుకోవట్లేదు, ఇదంతా పిశాచ స్థలం అని, తర్వాత స్టెప్స్ కోసమని అన్నీ కూడా వదిలేస్తున్నాం. కేవలం ఇదే మన ఇల్లు. ఏదైతే ఈ హ్యాచ్డ్ పోర్షన్ ఉంటుందో ఈ హ్యాచ్డ్ పోర్షన్ మాత్రమే మన ఇల్లు. ఇక్కడ నుండి ప్రవేశ ద్వారం పెట్టి 2 వైపులా 2 విండోస్ పెట్టి ఇది ఏదైతే తీసుకున్నామో ఇదే మన ఇల్లు. ఈ ఇల్లు అనేటువంటిది ఎన్ని ఏనుగు పాదాల లెక్క ఉంది, దాన్ని బట్టి మనం ఆయం నిర్ణయిస్తున్నాం. అదేవిధంగా ఆదాయం నిర్ణయిస్తున్నాం. అదేవిధంగా గృహస్థులకి ఆ ఇంట వ్యయం ఎలా ఉంది అనేటువంటిది చూస్తున్నాం. అదేవిధంగా ఇంటి ఆయుష్ ఎంత అనేటువంటిది ఈ వర్గ క్యాలిక్యులేషన్లో చూస్తున్నాం. అదేవిధంగా ఈ నక్షత్రము అనేటువంటిది
ఈ యొక్క గృహ నిర్మాణము యజమానికి సరిపోయిందా లేదా అనేటువంటిది కూడా చూసుకోవాలా, లేకపోతే అవసరం లేదా అనేటువంటిది చూసుకోవాలి. అంటే ఉదాహరణకి ఈ మొత్తం ఇల్లు 103 ఏనుగు పాదాలు వచ్చిందనుకోండి. ఈ 103 ఏనుగు పాదాలు అనేటువంటిది కనుక తీసుకున్నాం అనుకోండి, 103 ఏనుగు పాదాలు మనకి ఆయన్ సరిపోతుంది. అంటే 103 × 8/9. అంటే ఈ ఆయన్ లెక్క కాకుండా ఎప్పుడైతే మనం నక్షత్రము అంటున్నాగా, ఈ నక్షత్రము అంటే ఏంటి, ఉన్నటువంటివి 27 అశ్వన్యాది నక్షత్రాలు. ఈ యొక్క క్షేత్రపదము అనేటువంటిది 103 కాకుండా లెటర్స్తే 105 అనుకున్నాం. 105 ఎప్పుడైతే తీసుకున్నామో 105 ఏనుగు పాదాలు × 8/27 వేసామనుకోండి. ఇది వర్క్ క్యాలిక్యులేషన్లో ఉన్నటువంటి వాస్తు ప్రమాణికంగా చెప్పబడినటువంటి ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం ఎప్పుడైతే ఈ చెవి భాగాహారం చేసినప్పుడు శేషం అనేటువంటిది 3 వచ్చింది అనుకోండి. 3 అంటే ఏంటి, అశ్వని, భరణి, కృత్తిక. కృత్తిక అనేటువంటిది అగ్ని నక్షత్రం. ఈ అగ్ని నక్షత్రము అనేటువంటిది సహజంగా ఈ గృహస్థుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళది భరణి నక్షత్రం, జన్మ నక్షత్రం. అశ్వని, భరణి, కృత్తిక. అంటే భరణికి కృత్తిక నక్షత్రం అనేటువంటిది 2వ స్టార్ అయింది, అంటే 2వ తార అయింది. అంటే ఏమవుతుంది, మామూలుగా సంపత్తార అయింది. సంపత్తార అయ్యి మనం ఇది తీసుకోవచ్చు కదా అనేటువంటిది ఒకళ్ళు అంటారు. ఇలా సంపత్తారైనా కూడా అగ్నితార కదండి, అసలు ఈ పదం పనికిరాదు అని చెప్పేసి ఇంకొకళ్ళు అంటారు. ఈ విధంగా నక్షత్ర శుద్ధి అనేటువంటిది ఈ పదంలో అవసరమా లేదా అనేటువంటిది చాలామందికి సందేహం ఉంటుంది. ఇక్కడ గృహారంభంలో ఒక నక్షత్ర బలం, గృహ నిర్మాణం చేసిన తర్వాత నక్షత్ర బలం చూసుకుని ముహూర్తం నిర్ణయిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఆయం కట్టేటప్పుడు వర్గ్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇలా నక్షత్ర బలం చూసుకోవచ్చా లేదా అనేటువంటిది కూడా చాలామందికి సందేహం. ఇక్కడ నక్షత్రము అనేటువంటిది మ్యాండేటరీ కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ నక్షత్రం అనేటువంటిది సరిపోలేదనో, బలం తగ్గిందనో, లేకపోతే తారాబలం లేదనో, ఇవన్నీ కూడా ఈ కేవలం నక్షత్రం సరిపోలేదని ఈ యొక్క ఆయా సాధనని కన్సిడర్ చేయట్లేదు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు 100కి 100 మార్కులు ఎక్కడా రావు, 100కి 90 వచ్చినా కూడా డిస్టింక్షనే. అదేవిధంగా మనం ఏదైతే వర్గ్ క్యాలిక్యులేషన్లో మిగతా గణాంకాలన్నీ బాగుండి నక్షత్ర బలం లేకపోయినా కూడా మనం ఆ పదాన్ని స్వీకరించవచ్చు అనేటువంటిది వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా ఒక సిద్ధాంతి అనేటువంటి వాళ్ళు వాస్తు సిద్ధాంతి చేస్తారు. కంపల్సరీగా అది కూడా మనం చూసుకొని వర్గ్ క్యాలిక్యులేషన్లో ఈ పద నిర్ణయం అనేటువంటిది చేసుకోవాలి. పద నిర్ణయంలో తారాబలము చూసుకోవాలి. వాస్తవానికి ఒకవేళ సరిపోకపోయినా వేరే పదానికి కనుక మనకి ప్లాట్లో డైమెన్షన్ ఉంటే వేరే పదానికి వెళ్ళచ్చు. ఇంత క్యాలిక్యులేషన్ చేసుకుని మాత్రమే మనం ఈ యొక్క ఇంటి నిర్మాణము, ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.